తెలంగాణలో రాజకీయాలు నిజంగా చెప్పాలంటే హాట్‌గా నడుస్తున్నాయి. పోనీ ప్రజలకొచ్చే పనులేమన్నా జరుగుతున్నాయంటే అవి పక్కన పెడితే మిగతాకి సంబంధించిన విషయాల్లో మాత్రము హాట్‌గా జరుగుతున్నాయి. అంటే వేడెక్కినాయి రాజకీయాలని చెప్తాం కదా! ఇటు ముఖ్యమంత్రి చూస్తే ఢిల్లీ, ఇక లోకల్‌లో జరిగేది లోకల్. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న వార్తలు చెప్దాం. బీజేపీ చీఫ్ గురించి సో ఇంకా రేపో మాపో ఈటెలు అవుతారని చెప్పేసి ఇక అయిపోయింది, ఇంకా అనౌన్స్ చేయడమే అన్న బాగా హోప్ ఉంది ఆయనకు కూడా. నేను అంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ అయితే ఏదైతే అంటున్నారో, సో నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక ఉద్యమకారుని, నేను అందులో నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని, ఖచ్చితంగా ఆయనకి ఆ చీఫ్ పదవి వస్తుందని చెప్పేసి చాలా అనుకున్నారు జనాలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. అరే ఈటల రాజేందర్కి ఇస్తే మంచిగా ఉంటుంది, బీజేపీ గాడిన పడుతుంది, ముందుకు పోతుంది అనేసి మాటలు వినిపించిన నేపథ్యంలో అంటే అనూహ్యంగా తెరపైకి ఇంకొకరు వచ్చిన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? దాని తర్వాత ఇప్పుడు ఆ బీజేపీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఈటల ఎక్కడ కనబడతలేడు, ఏ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతలేడు. అంటే నిజంగానే ఈరోజు అంటే పార్టీలో నుంచి ఏమన్నా పొమ్మన లేక పొగబెడుతున్నారా అని అంటే, ఒక విధంగా డీప్ డిస్కస్ చేయాలంటే బండి సంజయ్ మాత్రము చాలా మోకాలు అడ్డం వేసిండు. ఈయన ఎక్కడ కూడా బీజేపీలో ప్రయారిటీ ఇవ్వకుండా ఆయన చేసిన ఏదైతే ఒక కార్యక్రమం ఉందో సక్సెస్ అయిందనే అంటున్నారు. అంటే బీజేపీలో మాట్లాడుకుంటున్న గుసగుసలు అంటే తెరపైకి ఇప్పుడు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయినప్పటికీ కూడా మొత్తం చక్రం అంతా కూడా ఇప్పుడు బండి సంజయ్ దిప్తున్న వ్యవహారమే కనిపిస్తుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు నిజంగానే ఇప్పుడు ఈటల రాజేందర్ దారేటు అనే మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రయారిటీ తగ్గిపోయింది పార్టీలో అనేసి. ఎందుకంటే ఆ ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది, సో రాజాసింగ్ ఆ రోజు నుంచి ఏ రోజైతే వీళ్ళు బీజేపీ ప్రెసిడెంట్ కోసం ఒక నామినేషన్ పర్వం పెట్టారు, ఆ నామినేషన్ విషయంలో 10 మంది కౌన్సిల్ సభ్యులు వచ్చేసి వీళ్ళని ప్రపోజ్ చేయాలి. ఈ ప్రపోజ్ విషయంలో నా దగ్గర 3 ఉన్నారు, ఇంక 7గురిని నాకు ప్రపోజ్ చేయకుండా వాళ్ళని బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన బాహాటంగా మీడియా ముందుకు వచ్చి ఇంగిట్లయితే ఈ పార్టీ బాగుపడదు అని చెప్పేసి ఆయన రాజీనామా ఇచ్చేసిపోయారు. ఇప్పుడు ఆ రాజీనామాని బీజేపీ ఆమోదించింది. అంటే నేను ఉండనిగా, మీకో దండం నాయన, మీ పార్టీకో దండం అనేసి ఆయన బాగా కొంచెం వెక్స్ అయిపోయాడు. ఇప్పుడు గోషామహల్లో కూడా మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా బీజేపీ నుంచి ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచే అవకాశం అయితే ఉండదు గోషామహల్ నుంచి. ఎందుకంటే ఆయనకు పార్టీకి సంబంధం లేకుండా రాజాసింగ్ గెలుపు అనేది అక్కడ ఉంటుందనేసి దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్న నేపథ్యంలో గోషామహల్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది అనేది. ఎందుకంటే తను కూడా వెక్స్ అయిపోయాడు. నేను 2014 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంటే వీళ్ళు మాత్రం అసలు కొంతమంది పెద్దలకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేదనే మాటలే ఎక్కువ వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన బాహాటంగా బయటకు వచ్చి చెప్పేసిండు. అంటే ఆయనకు కూడా ఉండే అంటే బీజేపీ ప్రెసిడెంట్ అవ్వాలన్న కోరిక ఉండింది, దానికి నామినేషన్ వేయడానికి వచ్చాడు. కానీ కేవలం నామమాత్రంగానే నామినేషన్ పెట్టారు. అట్లాంటప్పుడు ఎందుకు పెట్టాలని ఆయన మాటలన్న మాటలు చూసినాం. సో అట్లా చూస్తే రాజాసింగ్ పరిస్థితి అట్లుంది. అంటే బీజేపీలో కొంచెం పేర్లు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో రాజాసింగ్ పేరు చాలా బలంగా వినపడుతుంది. కానీ ఈరోజు మరి రాజాసింగ్నే వదులుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సో మరి ఇక్కడ ఇతర పరిస్థితి కూడా అంటే ఈటలను కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారు అనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఈటలకు సముచిత స్థానం లేదు బీజేపీలో, స్టేట్ బీజేపీలో సముచిత స్థానం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే కొత్త పాత అనేది తీసుకొస్తారు అన్నట్టు. అంటే ఈయన మధ్యలో వచ్చిండు, మొన్న వచ్చిండు అనే మాటని వీళ్ళు పదే అనడం వల్ల ఇటు ఈటల కూడా నారాజ్ అవుతున్నాడు. మరి ఏం చేయాలా అంటే టక్కున ఏం చేయాలనగానే సొంత గూటికి పోతాడనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఎందుకు వినిపించిన ఈ మాటలు సొంత గూటికి అని కూడా అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయన అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అంటే ఈ 3 పోయిన వాళ్ళలో ఇటు కేసీఆర్ అండ్ హరీష్ రావు అండ్ ఈటల కూడా ఆ విచారణకు పోయిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు బీజేపీకి రుచించలేదు. ఆయన బీఆర్ఎస్ ఫేవర్గానే మాట్లాడుతున్నాడు, ఎప్పటికైనా ఈయన బీఆర్ఎస్కి పోతాడనేసి పక్కన పెడుతున్నారు. అందులో ఇంకొకటి ఏంటంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీలో ఉంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఒక బీసీ రిజర్వేషన్ల గురించి నడుస్తుంది. రాబోయే కాలంలో బీసీలకు ప్రాముఖ్యత ఎక్కువ వినపడుతున్న నేపథ్యంలో సరే ఇందులో బండి సంజయ్ బీసీనే, ధర్మపురి అరవింద్ బీసీనే, తర్వాత ఈటల బీసీనే, కానీ ఇక్కడ ప్రయారిటీ
బేస్లో చూసుకుంటే ఇక్కడ ఈటలకు కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఒకవేళ ఇక్కడ అధికారంలోకి రావాలి అనేసి కంకణం కట్టుకొని ఉందని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ ఒకవేళ ఈటలకు ప్రయారిటీ ఇస్తే గనక ఈటల ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చునేమో అనేసి అనుకొని వీళ్ళు చకచకా పావులు కదుపుతున్న విషయం ఈరోజు చర్చ జరుగుతుంది. నిజంగానే ఈరోజు ఆ ప్రాముఖ్యత లేదని అనిపిస్తుంది. బాగా సైలెంట్ అయిపోయిండు. ఏ రోజైతే బీజేపీ చీఫ్గా రామచంద్రరావు వచ్చిండో అప్పటి నుంచి టోటల్గా ఇంకంటే నేను ఏం చేసినా ఇక్కడ దండిగే అనే పరిస్థితికి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆయన లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి బీజేపీ భావాలకు విరుద్ధమైనప్పటికీ కూడా మ్యాక్సిమం దాంట్లో ఒదిగిపోవడానికే ప్రయత్నం చేసిండు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం ఇక్కడ ఇప్పుడు చూస్తే సఫలీకృతం అవుతున్నట్టు కనపడతలేదు. మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ కర్తవ్యం ఏంది? మళ్ళీ కొత్త పార్టీ పెడతాడా అనేసి. సో గతంలోనే మాట్లాడి పార్టీలు పెట్టడంటే పాన్ డబ్బాలు నడపడంత ఈజీ కాదనే విషయాన్ని గతంలో కేసీఆర్ మాటల్ని కూడా గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా బీజేపీలో చేరలే. బీజేపీలో చేరక ముందుకు మీడియాతో ఒక చిట్చాట్ పెట్టిండు. మీడియాతో చిట్చాట్ పెట్టినప్పుడు మీరు పార్టీ పెడతారా అన్న దానికి ఆయన చెప్పిన వర్షన్ పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు, పెట్టి పార్టీని సస్టైన్ చేయడము అంటే ఇది వ్యయ ప్రయాసలో కూర్చుంటుంది, చాలా కష్టతరమైన పని. ఏమనంటే మేము పార్టీ పెడతామంటారు కానీ గతంలో పార్టీలు పెట్టిన పరిస్థితి కూడా చూసినాం కదా. ఆయన అందుకే ఏం చేసినాడు తెలివిగా నేను పార్టీ పెట్టడం లేదు అనేసి అప్పుడు నిర్ణయం తీసుకుని అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కోవడం జరిగింది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడి పనిచేస్తాను, తనకంటూ స్టేట్ వైడ్ లీడర్గా గుర్తింపు ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా దానికి యాడ్ ఆన్ అవుతే ఇంకా మెరుగవుద్దనుకున్న నేపథ్యంలో ఆయన పాపం అత్యధికంగా ఆశించిండు బీజేపీ నుంచి ప్రెసిడెంట్ పదవి. సో అది దక్కనివ్వలేదు. ఎట్లుండేదంటే ఎవరికైనా ఇయ్యండ్రు కానీ ఈటల రాజేందర్కి ఇవ్వద్దనే అంత పావుల్ని ఎంత గట్టిగా కదిపిరనే విషయం ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయం మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ బలపడుతున్న నేపథ్యంలో ఒకవేళ పాతవేమన్నా విషయాలు మళ్ళీ వదిలేసుకొని రమ్మని చెప్తే ఒకవేళ వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండడాన్ని చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే మాటను మనం చాలాసార్లు చూసినాం. జరిగితే జరగవచ్చు కూడా. ఎందుకంటే తను అనుకున్న అంటే తెలంగాణ భావజాలము ఎంత కాదనుకున్నా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కష్టపడి చూసిండు మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉండడా అన్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఎంత కాదనుకున్నా కూడా తనకు సెట్ అయ్యే విధంగా ఆ పార్టీనే కనబడుతుంది. ఎందుకంటే పోనీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోతున్న నావ కాదు, మునిగిందనే చెప్పొచ్చు. ఆ నావ కాస్త వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవాళ తెలంగాణలో ప్రజల్లో నిండుకున్న నైరాశ్యం కావచ్చు, ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకపోవడం కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే మూడే కనపడుతుంటాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో కాంగ్రెస్కి ఇంక పోయిన దండిగే, దాంట్లో ఏముంది పోవడానికి. ఇంకా ఈ నేపథ్యంలో బీజేపీని వదలాలనుకుంటే బీజేపీలో ఉంటే ఈక్వేషన్స్ ఏందని చూసుకున్న నేపథ్యంలో ఎక్కడ కూడా తనని అగ్రెసివ్గా ముందుకు పోనిచ్చే విధానం ఎక్కడ కనబడతలేదు. ఈ నేపథ్యంలో ఏంది మనసు చంపుకొని మరి అంటే వాళ్ళ ఆల్రెడీ ఇప్పుడు ఏముంది బీజేపీ చీఫ్ ఇవ్వలేదంటేనే టోటల్గా అర్థం చేసుకోవచ్చు. మొదటి రేస్లో ఉన్న వ్యక్తిని కంప్లీట్గా పక్కకు తోసేసిరంటే ఎంత లాబీయింగ్ జరిగింది తనని తెరపైకి రానివ్వకుండా అనేది తను ఇప్పుడు సతమతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి ఇప్పుడు? ఇదే అంతర్మత చర్చ నడుస్తుందట. ఇప్పుడు పొమ్మన్న లేక పొగబెడుతున్న నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుని బీజేపీలోనే వెతుక్కోవాలనా, లేదు మళ్ళీ సొంత గూటిక బీఆర్ఎస్ కన్నా వెళ్ళాలనా, లేదు అని అంటే మరి అప్పుడు పెట్టలేని పార్టీని ఇప్పుడు పెట్టి ముందుకు నడిపించాలా? ఇవి తన ముందున్న కనిపిస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఇప్పుడు రాజాసింగే 14 నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఎవరు ఆయనే ఉండలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రాజాసింగే ఉండలేని నేపథ్యంలో ఇప్పుడు ఈయన అన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా ఆయన బాటంగా బయటకు వచ్చింది మీతో కాదరాబాయ్ అనేసి ఆయన చాలా ఘాటు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆయన తీసుకున్నాడు కదా, నేను ఇక్కడ ఉండి మనసు చంపుకొని ఇక్కడ నేను రాజకీయం ఎట్లా చేయగలుగుతాను, నాకు ఎప్పుడు కూడా మోకాళ్ళు అడ్డేస్తున్న నేపథ్యంలో ఈడ ఉండి ఏం లాభం అనే చర్చ ఒకటి జరుగుతున్న నేపథ్యంలో సో బీజేపీ నుంచి నిజంగానే ఉంటాడా, అందులోనే కొనసాగుతారా, లేదు అని అంటే బయటకు వచ్చేసి మిగతా నిర్ణయం ఏమైనా తీసుకొని
సందర్భం ఉందా అనే విషయం కూడా ఘాటుగా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ చీఫ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వచ్చిన దగ్గర నుంచి ఈయన ఎక్కడ కూడా తెరపైన కనపడతలేడు. ఏ విషయంలో కూడా ఆ రోజు కాళేశ్వరం తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ తెరపైన కనపడతలేడు. సో ధర్మపురి అరవింద్ కూడా అంతే అనుకోండి, ఆయన పార్టీ మారడు. కానీ ఈయన విషయం మొదటి నుంచి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఇట్లా పొమ్మలు లేక పొగబెట్టిన నేపథ్యంలో అసలు ఉండాలనా వద్దా, బయటికి పోతే ఏంటి, ఉంటే ఏంటి, ఇండిపెండెంట్గా ఉంటే ఏంటి, పార్టీ పెడితే ఏంటి అనేది, అంటే ఒక మా తెలంగాణ రాజకీయాలలో నిజంగానే ఏమైనా మార్పు రాబోతుందా, నిజంగానే ఒక కొత్త పార్టీ అని అంటే ఆల్రెడీ తీర్మార్మలానే పెడుతున్నాడు కదా అని మాట్లాడవచ్చు. నేను అట్లాంటి వాటి గురించి మాట్లాడతలేదు. ఒక కన్స్ట్రక్టివ్గా కొంతమంది మన జమై ఒక పార్టీని తెరపైకి తీసుకొస్తారా, లేదు అని అంటే మనస్పర్ధలను తొలగించుకొని మన సొంత గూటికి పోయే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి చూద్దాం.